తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము పని గంటలను 8 నుంచి రోజుకు 10 గంటలు పెంచుతూ మొన్ననే ఒక జీవో విడుదల చేయడం జరిగింది, 282 జీవోను. ఈ జీవో వల్ల కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నది. అదే రకంగా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేటువంటి జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం పరిశీలించినట్టయితే కేంద్ర ప్రభుత్వము 2020లో 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ల యొక్క సారాంశమే పని గంటలు పెంచుతున్నటువంటి జీవో. అంటే కాంగ్రెసా బీజేపీ తేడా లేదు, కార్మికుల మీద భారాలు వేయడంలో అందరూ పోటీపడి భారాలు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఒకవైపు నిరసన కార్యక్రమం జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము కనీసం కూడా పట్టించుకోకుండా ఇవాళ ఈ కార్మిక శాఖ మంత్రి పెట్టుబడిదారుడు కావడం ద్వారా ఇలా ఈ జీవోని తీసుకొచ్చి పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుంది తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము. ఇప్పటికైనా తక్షణమే 282 జీవోను రద్దు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది. దీనికి నిరసనగా ఈరోజు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జీవో ప్రతులను దగ్ధం చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు కలెక్టర్ గారికి జిల్లాలో అన్ని మండలాల్లో కూడా వినతి పత్రాలు సమర్పించబోతున్నాం. ఒకవేళ కనుక ఈ జీవో రద్దు కానట్టయితే రేపు దేశవ్యాప్త సమ్మెలో ఈ నిరసన చేయడంతో పాటు తర్వాత ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.